దట్టమైన పొదల్లో కుళ్ళిన స్థితిలో పడి ఉన్న ఆ శవం ఒక యువతిది. కానీ ఆమె ఎవరో తెలియకుండా ముఖాన్ని ఛిద్రం చేశారు. ఒక చిన్న క్లూతో మొదలై చివరకు నిందితుల గుండెల్లో వణుకు పుట్టించేలా జరిగిన ఇన్వెస్టిగేషన్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్లే హైవేలో ఫల్గర్ అనే ఒక అందమైన ఊరు ఉంది. ఆ ఊరి ప్రత్యేకత ఏంటంటే అక్కడ చాలా మలుపులు ఉంటాయి. ఆ హైవే పక్కనే దట్టమైన అడవి ఉంటుంది. ఎత్తైన చెట్లు, దారిని కప్పేసే పొదలు, ఎటు చూసినా పచ్చని గడ్డి. చూడడానికి ఎంతో ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లు అనిపించినా ఏదో ఒక చీకటి రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అలాంటి ప్రదేశంలో ఫిబ్రవరి 3, 2022వ తేదీన ఒక వ్యక్తి ఆ హైవే మీద ప్రయాణిస్తున్నాడు. అతను మూత్ర విసర్జన కోసం తన బండిని రోడ్డు పక్కన ఆపాడు. మెయిన్ రోడ్డు నుండి ఒక 10 అడుగుల దూరం లోపలికి వెళ్తున్న సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి విపరీతమైన దుర్వాసన రావడం గమనించాడు. అక్కడ జంతువుల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా జంతువు చనిపోయిందేమో అని అనుమానం వచ్చింది. కానీ అది ఏంటో తెలుసుకోవాలనే చిన్న కుతూహలం కలిగింది అతనికి. అప్పటికే మెయిన్ రోడ్ నుండి 10 అడుగుల లోపలికి వచ్చిన అతను మరో 5 అడుగులు ముందుకు వెళ్ళి చూశాడు. అంటే హైవే నుండి మొత్తం 15 అడుగుల దూరం లోపలికి వెళ్ళి చూడగా అక్కడ పొదల్లో ఒక శవం లాంటిది కనిపించింది. లోపల ఎవరైనా యువతి చిక్కుకుపోయిందా అనేది అతనికి అర్థం కాలేదు. వెంటనే భయపడిపోయిన ఆ వ్యక్తి వేగంగా హైవే మీదకు వచ్చి ఫల్గర్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. పోలీస్ స్టేషన్ నుండి ఒక 4-5 అధికారులు అక్కడికి చేరుకున్నారు. కానీ వారు వచ్చేసరికి సాయంత్రం 5:30 అయింది. అప్పటికే సూర్యాస్తమయం అయ్యి చీకటి పడుతోంది. వారు లైట్లు వేసుకుని ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వెళ్ళి చూడగా దూరంగా ఒక మనిషి పడుకున్నట్లు కనిపించింది. అది దట్టమైన అటవీ ప్రాంతం. పొదలు ఎక్కువగా ఉండడం వల్ల లోపల జంతువులు లేదా పాములు ఉన్నాయా అనేది కూడా తెలియదు. అది కేవలం 15 అడుగుల దూరమే అయినా అక్కడికి వెళ్ళి చూడడం చాలా కష్టమైన పని. అయినప్పటికీ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. దగ్గరకు వెళ్ళగానే విపరీతమైన కంపు వాసన వచ్చింది. అది ఒక కుళ్ళిపోయిన శవం అని వారికి వెంటనే అర్థమైంది. ఆ శవం కుళ్ళిపోయిన స్థితిని బట్టి చూస్తే కనీసం 1 వారం నుండి అది అక్కడే ఉండి ఉంటుందని పోలీసులు భావించారు. ఎంతో కష్టపడి ఆ శవాన్ని మెయిన్ రోడ్ మీదకు తీసుకువచ్చారు. ఆ డెడ్ బాడీ ఒక యువతి శవంలా ఉంది. అయితే పోలీసులు 2 ఘోరమైన విషయాలను గమనించారు. ఒకటేంటంటే ఆ యువతి శరీరంలో కొన్ని భాగాలు లేవు. ఒక చేయి, కాలు కనిపించలేదు. శవం చాలా రోజులు అడవిలో ఉండడం వల్ల క్రూర మృగాలు ఆమె శరీర భాగాలను కొరికి తిని ఉండొచ్చని వారికి అర్థమైంది. రెండోది, ఆ యువతి ముఖాన్ని ఒక పెద్ద రాయితో ఛిద్రం చేశారు. సాధారణంగా హంతకులు ఇలా ఎందుకు చేస్తారంటే పోలీసులు ఆ శవాన్ని గుర్తుపట్టకూడదని. మరణించిన వ్యక్తి ఎవరో తెలిస్తేనే కదా హంతకుడిని పట్టుకోగలరు. అందుకే ముఖాన్ని గుర్తుపట్టకుండా నాశనం చేశారు. అంతేకాకుండా ఆమె శరీరం మీద పదునైన వస్తువుతో పొడిచిన గాయాలు కూడా ఉన్నాయి. మొత్తానికి 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న ఒక యువతి దారుణంగా హత్య చేయబడిందని పోలీసులకు అర్థమైంది. డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపారు. ఇప్పుడు పోలీసుల ముందున్న మొదటి సవాలు ఆ యువతి ఎవరో కనిపెట్టడం. పోలీసులు మొదట ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో గత 10 రోజులుగా ఎవరైనా 20 నుండి 30 ఏళ్ల యువతులు అదృశ్యం అయ్యారా అని ఆరా తీశారు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి ఫిర్యాదులు ఏవీ రాలేదు. అప్పుడు పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. ఆ ప్రదేశాన్ని బట్టి చూస్తే ఈ అమ్మాయి స్థానికురాలు కాకపోవచ్చని, ఆమెను ఇక్కడ చంపి ఉండకపోవచ్చని భావించారు. వేరే ఎక్కడో హత్య చేసి ఎవరూ చూడని ఈ దట్టమైన అడవిలో శవాన్ని పారేసి ఉంటారని పోలీసులు అనుకున్నారు. పోలీసులు అనుకున్నదే నిజమైతే ఆ యువతి ఎవరో కనిపెట్టడం మరియు హంతకుడిని పట్టుకోవడం ఒక పెద్ద సవాల్గా మారుతుంది. పోలీసులు ఏం చేశారంటే శవం దొరికిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న గ్రామాలకు వెళ్లి ప్రజలను విచారించారు. కానీ వారు కూడా ఆ యువతి తమకు తెలియదని చెప్పారు. స్థానిక ప్రజలకు ఆమె గురించి తెలియలేదంటే ఖచ్చితంగా ఆ యువతి ఈ ఫల్గర్ ఊరికి చెందిన వ్యక్తి అయ్యే అవకాశం లేదని అనుకున్నారు. ఇది ముంబై అహ్మదాబాద్ హైవే కాబట్టి హంతకులు ముంబై నుండి ఆ మహిళ శవాన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఉండాలి, లేదా అహ్మదాబాద్ నుండి తీసుకువచ్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. ఫల్గర్ లాంటి ఊరిలో ఇలాంటి ఘోరమైన నేరం జరగడం చాలా అరుదు.
అందుకే ఈ కేసును త్వరగా ఛేదించాలని పోలీసు అధికారులపై ఒత్తిడి పెరిగింది. సాధారణ పోలీసులు దీన్ని పరిష్కరించలేరని భావించి 10 మంది సమర్థులైన అధికారులతో ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. శవం దొరికిన ప్రదేశం చాలా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ చుట్టుపక్కల ఎటువంటి షాపులు గానీ సీసీటీవీ కెమెరాలు గానీ లేవు. హైవే కాబట్టి వేల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఎవరు ఎక్కడ బండి ఆపి ఏం చేసి వెళ్లారో ఎవరికీ తెలియదు. అప్పుడు పోలీసులు ఏం చేశారంటే శవం దొరికిన చోటు నుండి అటుపక్క 10 కిలోమీటర్లు ఇటుపక్క 10 కిలోమీటర్ల మేర వెతకడం ప్రారంభించారు. దారి పొడవునా ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, హోటళ్లు ఎక్కడ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు, పాఠశాలలు లేదా సీసీటీవీ కెమెరాలు ఉన్న ఇల్లు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీశారు. 2 బృందాలుగా విడిపోయి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు ఖచ్చితంగా ఏదో ఒక వాహనంలోనే వచ్చి ఉండాలి. ఈ ఘటన జరిగి వారం కావస్తోంది కాబట్టి ఆ సమయంలో కొన్ని వేల వాహనాలు వెళ్ళి ఉంటాయి. ఇప్పుడు పోలీసుల వ్యూహం ఏంటంటే శవం దొరికినప్పుడు ఆ యువతి వేసుకున్న బట్టలు, వాటి రంగును నిశితంగా గమనించారు. ఆ యువతి చనిపోవడానికి ముందు ఎక్కడైనా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందా అని చెక్ చేశారు. మరోవైపు ఆ యువతి పోస్టుమార్టం నివేదిక వచ్చింది. ఆ రిపోర్టు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆమె తన చివరి క్షణాల్లో ఎంత నొప్పిని వేదనను అనుభవించి ఉంటుందో కదా అని అనుకున్నారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్ మొదట ఏం గమనించారంటే ఆ మహిళ గుండెకు దగ్గరగా ఒక కత్తి యొక్క బ్లేడు ముక్కను కనుగొన్నారు. అంటే కత్తి పిడి కనిపించలేదు. హంతకుడు ఆమె గుండెలో ఎంత బలంగా పొడిచాడంటే ఆ కత్తి ముక్క విరిగి గుండెలోనే ఉండిపోయింది. పిడి విడిపోయింది. అంతేకాకుండా ఆమె మెడపై చాలా గాయాలు ఉన్నాయి. మొదట గొంతును కత్తితో కోశారు. ఆమె తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు శరీరం మీద తగిలిన గాయాలు చాలానే ఉన్నాయి. చివరగా ఆమె గుండెలో పొడవడంతో ప్రాణం పోయింది. కత్తి విరిగిపోవడంతో ఆ బ్లేడు ముక్కను ఆమె శరీరంలోనే వదిలి వెళ్ళిపోయాడు. ఇలా రకరకాలుగా ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఇప్పుడు పోలీసు బృందం ఏం ఆలోచించిందంటే ఈమె ముంబైకి చెందిన యువతి అయినా అయి ఉండాలి, లేదా అహ్మదాబాద్కు చెందిన యువతి అయినా అయి ఉండాలి. అందుకే ఈ 2 నగరాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి గత 10 రోజుల్లో 20 నుండి 30 ఏళ్ల వయసున్న యువతులు ఎవరైనా మిస్ అయ్యారా అని ఆరా తీశారు. ముంబైలోని ప్రతి స్టేషన్ను చెక్ చేసుకుంటూ వెళ్తుండగా చివరకు శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్ నుండి ఒక ముఖ్యమైన సమాచారం లభించింది. క్యాథరిన్ అనే 50 ఏళ్ల మహిళ జనవరి 26, 2022వ తేదీన తన కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన ఆ అమ్మాయి పేరు పింకీ కరోల్. ఆమె వయసు 27 ఏళ్లు. ఫల్గర్ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి మిస్సింగ్ రిపోర్టును పరిశీలించారు. పింకీ కరోల్ నేపథ్యం చూస్తే ఆమెకు 3 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆమె తల్లి చాలా కష్టపడి ఆమెను పెంచింది. పింకీ కూడా తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని పెరిగింది. చదువు పూర్తయ్యాక తన తల్లికి తోడుగా ఉండాలని ఒక బీపీఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. తండ్రి లేకపోయినా తల్లి తనను ఎలా పెంచిందో చూసిన పింకీ తన తల్లిని చాలా ప్రేమగా చూసుకునేది. అలాంటి సమయంలోనే జనవరి 24, 2022వ తేదీన రాత్రి 9:30కు పింకీ తన తల్లితో నాకు ఒంట్లో బాగాలేదు, డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాను, అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పింది. తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని రాత్రి 10 గంటలకు ఇంటి నుండి బయలుదేరింది. పింకీ తల్లి ఆమెను బతికుండగా చూడడం అదే ఆఖరిసారి. రాత్రి 10 గంటలకు హాస్పిటల్కు వెళ్ళడం సాధారణమే. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ 24 గంటలు తెరిచి ఉంటాయి. పైగా పింకీకి ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల అప్పుడప్పుడు ఇలా లేటుగా ఆసుపత్రికి వెళ్తూ ఉండేది. అందుకే ఆమె తల్లి కూడా పెద్దగా పట్టించుకోలేదు. పింకీ 10 గంటలకు బయలుదేరింది కాబట్టి రాత్రి 11:30 కల్లా చెకప్ ముగించుకుని వస్తుందని తల్లి భావించింది. కానీ 12 గంటలైనా పింకీ రాలేదు. ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు. అకస్మాత్తుగా రాత్రి 12:30కు పింకీ కరోల్ నుండి ఆమె తల్లికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అమ్మా, ఇక్కడ కొంచెం ఆలస్యమైంది, నువ్వు నిద్రపో, నేను ఉదయానికల్లా వచ్చేస్తాను అని చెప్పింది. ఇంతసేపు కూతురు గురించి ఎంతో కంగారు పడిన ఆ తల్లి కరోల్ ఫోన్ చేసి విషయం చెప్పడంతో ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ పింకీ కరోల్ తన తల్లితో ఫోన్లో మాట్లాడిన చివరి క్షణం అదే. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 25వ తేదీ ఉదయం వరకు వేచి చూశారు. కానీ పింకీ కరోల్ తిరిగి రాలేదు. ఆమె తల్లికి కంగారు మొదలైంది. ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తోంది. ఫ్రెండ్స్కు, బంధువులకు ఫోన్ చేసి అడిగింది. పింకీకి 2 కజిన్ సిస్టర్స్ ఉన్నారు. వారితో ఆమె చాలా క్లోజ్గా ఉంటుంది.
వారికి ఫోన్ చేసి అడిగినా అక్కడికి కూడా పింకీ రాలేదని చెప్పారు. అప్పుడు తల్లికి భయం పట్టుకుంది. ఒకవేళ డ్యూటీ మీద ఎక్కడికైనా వెళ్ళిందా అని ఆలోచించింది. ఎందుకంటే తను చేస్తున్న బీపీఓ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఇంటర్వ్యూల కోసం వేరే ఊర్లకు తరచుగా వెళ్తూ ఉంటుంది. అలా ఏమైనా వెళ్ళిందా అంటే వెళ్తే చెప్పి వెళ్తుంది కదా అని తల్లికి అనిపించింది. ఎందుకంటే ఆ ఇంట్లో తల్లి కూతురు ఇద్దరే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అమ్మకు చెప్పకుండా వెళ్ళదు. అనవసరంగా బయట అస్సలు ఉండదు. అన్నింటికీ మించి నిజంగా బయట స్టే చేసే ప్లాన్ ఉంటే బట్టలు సర్దుకుని వెళ్తుంది కదా. కానీ ఆమె ఏ వస్తువులు తీసుకెళ్లలేదు. కేవలం ల్యాప్టాప్ మాత్రమే తీసుకెళ్ళింది. ఇదే వాళ్ళ అమ్మకు పెద్ద అనుమానం కలిగించింది. సమయం గడుస్తున్న కొద్దీ ఆమెలో ఆందోళన పెరిగింది. రాత్రి 10 గంటలకు హాస్పిటల్కు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిన పింకీకి ఏమైంది? ముంబైలో హాస్పిటల్కు వెళ్తానని చెప్పిన ఆ యువతి శవం అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవే పక్కన నిర్మానుష్య ప్రదేశంలోకి ఎలా వచ్చింది? ఆమె ఎవరిని కలవడానికి వెళ్ళింది? ఇంతకీ పింకీ కరోల్ను ఎవరు చంపారు? ఇలాంటి ఎన్నో మలుపులతో కూడిన ముంబైలో జరిగిన ఒక నిజమైన క్రైమ్ కేసు గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. జనవరి 25వ తేదీన రోజంతా ఆ తల్లి తన కూతురు కోసం వెతికింది. ఎక్కడా ఆ చోకి దొరకలేదు. అప్పుడు ఆ కుటుంబానికి సన్నిహితురాలైన అనితా శెట్టి అనే సోషల్ వర్కర్ సహాయానికి వచ్చింది. 25వ తేదీ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అప్పుడు ముంబై పోలీసులు ఏమన్నారంటే, మేడం, ఆమె చిన్నపిల్ల కాదు, 24 గంటలు అవ్వనీయండి. ఉద్యోగం చేసే అమ్మాయిలు ఫ్రెండ్స్ను కలవడానికో టూరుకో వెళ్ళి ఉంటారు. మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఈ కాలపు అమ్మాయిలు ఇంతే అని చెప్పి శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకోలేదు. అప్పుడు ఇంటికి వచ్చి తల్లి తన పద్ధతిలో వెతకడం మొదలుపెట్టింది. యాక్చువల్గా పింకీ చాలా పద్ధతిగా ఉండే అమ్మాయి. ఏదైనా వస్తువును ఎక్కడి నుంచి తీస్తే అక్కడే జాగ్రత్తగా పెట్టే అలవాటు ఉన్న మంచి అమ్మాయి. ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటుంది. రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తుంది. 2 సార్లు బ్రష్ చేయడం వంటి పనులను చాలా పక్కాగా చేస్తుంది. అలాంటి అమ్మాయి బయట ఊరికి వెళ్తే తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుంటుంది. కానీ ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ ఇంట్లోనే ఉండడం తల్లిని కలవరపెట్టింది. ఖచ్చితంగా తన కూతురు ఇంట్లో నుండి పారిపోయే రకం కాదు. ఒకవేళ ప్లాన్ చేసుకుని వెళ్తే వస్తువులు తీసుకెళ్లేది. అంటే తన కూతురికి ఏదో ఆపద జరిగిందని ఆ తల్లి మనసు ఘోషించింది. నిజానికి ఏదైనా మిస్సింగ్ కేసులో మొదటి 24 గంటలు చాలా ముఖ్యం. ముంబై పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే ఆమె ఫోన్ రికార్డ్స్ తీసి చివరిగా ఎవరితో ఆమె మాట్లాడిందో చూసి ఉండేవారు. కానీ పోలీసులు కంప్లైంట్ తీసుకోవడానికే సిద్ధంగా లేరు. అలా జనవరి 25వ తేదీ గడిచిపోయింది. జనవరి 26వ తేదీన తల్లి ఓపిక పట్టలేక అనితా శెట్టిని తీసుకుని మళ్ళీ స్టేషన్కు వెళ్ళింది. అప్పుడు కూడా పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. కానీ ఆ సోషల్ వర్కర్ తన పలుకుబడితో ఒత్తిడి చేసింది. అందువల్ల జనవరి 26న మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. కానీ కంప్లైంట్ తీసుకుంటే సరిపోతుందా? విచారణ చేయాలి కదా. కంప్లైంట్ తీసుకున్న తర్వాత చేయాల్సిన ప్రాథమిక పనులు కూడా పోలీసులు చేయలేదు. కనీసం ఆమె సెల్ ఫోన్ను కూడా ట్రాక్ చేయలేదు. చివరగా ఎక్కడ సిగ్నల్ ఉంది, తల్లికి కాల్ చేసినప్పుడు ఆమె ఎక్కడ ఉంది అన్న విషయాలు పట్టించుకోలేదు. మీరు వెళ్ళండి మేడం, మేం చూసుకుంటామని చెప్పి తల్లిని పంపించేశారు. పోలీసులు వెతకడం లేదని అర్థమైన ఆ తల్లి స్వయంగా వెతకడం ప్రారంభించింది. ఒకరోజు పింకీ గదిని చెక్ చేస్తున్నప్పుడు ఆమె డైరీ కింద ఒక ఉత్తరం కనిపించింది. ఆ ఉత్తరం కరోల్ తన చేతితో రాసిన ఒక ఎమోషనల్ లెటర్. ఆ ఉత్తరానికి కరోల్ అదృశ్యానికి ఏదో సంబంధం ఉందని అనుమానించిన తల్లి దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. కానీ పోలీసులు దాన్ని చదివి పక్కన పెట్టారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం సీసీటీవీ కెమెరాలనైనా చెక్ చేసి ఉండవచ్చు. ఆమె ఏ హాస్పిటల్కు వెళ్తానని చెప్పింది? ఇంటి నుండి బయలుదేరినప్పటి నుండి ఆ దారి పొడవునా ఉన్న సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేసి ఉంటే ఏదో ఒక క్లూ దొరికి ఉండేది. ఫిర్యాదు చేసి దాదాపు వారం గడిచిన పోలీసులు ఏమీ చేయలేదు. ఈ సమయంలోనే ఫిబ్రవరి 3వ తేదీన ఆమె శవం హైవేపై దొరికింది. ఫల్గర్ పోలీసులు ముంబై, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఆరా తీయగా ముంబైలోని శాంతాక్రూజ్ స్టేషన్లో ఒక యువతి మిస్సింగ్ కేసు ఉన్నట్లు తెలిసింది.
ఆ ఫిర్యాదులో ఆమె చివరగా వేసుకున్న బట్టల వివరాలు ఉన్నాయి. హైవేపై దొరికిన శవం మీద ఉన్న బట్టలు మిస్సింగ్ రిపోర్టులోని బట్టలు మ్యాచ్ అవడంతో చనిపోయింది పింకీ కరోల్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కేవలం బట్టలను బట్టి కన్ఫర్మ్ చేయలేరు కదా. ఆ యువతి ముఖం దారుణంగా ఛిద్రం చేయబడింది. ఆమె తల్లిని పిలిపించి గుర్తు పట్టిస్తేనే అది పింకీ కరోల్ అని నమ్మకంగా చెప్పగలరు. ఆ తర్వాత DNA టెస్ట్ కూడా చేస్తారు. మొదట ఆమె తల్లికి ఈ విషయాన్ని పోలీసులు ఎలా చెప్పారంటే, ఒక రిసార్ట్ దగ్గర ఒక అమ్మాయిని కనుగొన్నాం, ఆమె మీ అమ్మాయో కాదో వచ్చి చూడండి అని పిలిచారు. తన కూతురు బతికే ఉంటుందనే ఆశతో ఆ తల్లి బయలుదేరింది. కానీ పోలీసులు ఆమెను నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పుడు ఆమెకు భయం ఎక్కువైంది. అక్కడి మార్చురీకి తీసుకెళ్లగానే ఏం జరిగి ఉంటుందో ఆమెకు అర్థమైపోయింది. ముఖం ఛిద్రమైన ఆ శవాన్ని చూపించగానే ఆ తల్లి స్పృహ తప్పి పడిపోయినంత పనిచేసింది. ఏ తల్లికైనా తన బిడ్డను గుర్తుపట్టడం కష్టమా? అందువల్ల ఆ డెడ్ బాడీ తన కూతురుదే అని చెప్పింది. ఆమె గుర్తుపట్టడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆమె నడుము భాగంలో సీతాకోక చిలుక హార్ట్ సింబల్ కలిపి ఉన్న టాటూ ఉంటుంది. దాన్ని చూసి ఆమె గుర్తుపట్టింది. అలాగే సాధారణ వ్యక్తులకు భిన్నంగా ఆమె కాలివేళ్లు కొంచెం వింత ఆకృతిలో ఉంటాయి. చిన్నప్పుడు ఆమెకు క్రూకింగ్ ఫింగర్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉండడం వల్ల వేళ్లు అలా ఉండేవి. ముఖం ఛిద్రమైన ఆ టాటూను, ఆ కాలివేళ్లను బట్టి ఈమె నా కూతురేనని ఆమె గుర్తుపట్టి బాగా ఏడ్చింది. ఆ తర్వాత DNA నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. తను కరోల్ అని శాస్త్రీయంగా రుజువైంది. ముంబైకి చాలా దూరంలో ఉన్న ఇక్కడ ఆమెను హత్య చేశారా, లేక హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేశారా అనేది తదుపరి విచారణలో తెలియాలి. ముంబై పోలీసులు సరిగ్గా విచారించలేదు, కానీ శవం ఫల్గర్ పరిధిలో దొరకడంతో ఇప్పుడు ఈ కేసును ఫల్గర్ పోలీసులే దర్యాప్తు చేయాల్సి వచ్చింది. శాంతాక్రూజ్ స్టేషన్లో ఉన్న ఆధారాలన్నింటినీ వీరు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కరోల్ ఇంట్లో దొరికిన ఆ ఉత్తరాన్ని ఫల్గర్ పోలీసులు పరిశీలించారు. ఆ ఉత్తరంలో ఏముందంటే, షికో అనే అబ్బాయిని పింకీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఆ అబ్బాయి వయసు పింకీ కంటే 1 ఏడాది తక్కువ. వీరిద్దరూ ఒకే ఏరియాకి చెందినవారు. ఆ అబ్బాయి తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు. షికో చదువు పూర్తి చేసి ఉద్యోగం లేక తండ్రికి బిజినెస్లో సాయం చేసేవాడు. ఒకే ఏరియా కావడంతో మొదట వారి మధ్య స్నేహం ఏర్పడింది. 2017 నుండి ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. పింకీ ఈ విషయం తన తల్లికి, బంధువులకు చెప్పింది. మొదట వారు వ్యతిరేకించిన చివరకు కరోల్ ఇష్టం మేరకు షికోతో పెళ్లికి ఒప్పుకున్నారు. అందుకే ఆ అబ్బాయి తరచూ పింకీ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఇలాంటి సమయంలోనే ఆమె అదృశ్యమైంది. ప్రియురాలు కోసం షికో కూడా అందరితో కలిసి వెతికాడు. కానీ ఆ ఉత్తరంలో ఉన్న విషయం ఏంటంటే, షికోకు పింకీకి మధ్య గొడవలు జరిగాయి. వారి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి చాలాసార్లు గొడవ పడ్డారు. సాధారణంగా ప్రేమికుల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు వారి మధ్య కూడా జరిగాయి. అయినప్పటికీ పింకీ ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, నువ్వు నాతో ఎంత గొడవ పడినా సరే నిన్ను నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకంటూ జీవితం ఉంటే అది నీతోనే ఉండాలి. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళకూడదు. నిన్ను విడిచి ఉండడానికి నేను సిద్ధంగా లేను అని ఆ ఉత్తరంలో రాసింది. అంటే వారి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ అమ్మాయి మాత్రం ఇంకా ఆ అబ్బాయిని ప్రేమిస్తూనే ఉందనేది ఆ లెటర్ చూసిన పోలీసులకు అర్థమైంది. ఇదే విషయాన్ని ఆమె తల్లి ముంబై పోలీసులకు కూడా చెప్పింది. ఆ వారం రోజుల్లో, అంటే ఆ అమ్మాయి శవం దొరికేలోపు ముంబై పోలీసులు ఆ ప్రియుడిని పిలిచి విచారించారు. అప్పుడు అతను ఏమన్నాడంటే, సార్, మేము చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం, కానీ ఒక 20-25 రోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నామని చెప్పాడు. ముంబై పోలీసులు అతని మాటలు విన్న తర్వాత, అవునా, సరే బాబు, నువ్వు వెళ్ళు అని అతన్ని పంపించేశారు. కానీ కరోల్ తల్లికి, ఆమె బంధువులకు మాత్రం ఆ ప్రియుడి మీదనే అనుమానం ఉంది. పైగా ఆ అమ్మాయి రాసిన ఉత్తరం ఆ అనుమానాన్ని మరింత పెంచింది. అందుకే అతన్ని సరిగ్గా విచారించమని వారు కోరారు. కానీ ముంబై పోలీసులు సరైన పద్ధతిలో విచారణ చేయలేదు. ఇప్పుడు ఈ సమాచారం అంతా ఫల్గర్ పోలీసుల దగ్గరకు వచ్చింది. వారు ఆ ఉత్తరాన్ని చదివారు. అందులో ఉన్న విషయానికి ఆ ప్రియుడు ముంబై పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్కు ఎక్కడా పొంతనలేదు. అతనేమో 20 రోజుల క్రితమే విడిపోయామని అంటున్నాడు. కానీ ఆ అమ్మాయి ఏమో నిన్ను విడిచి ఉండలేను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని ఎమోషనల్గా లెటర్ రాసింది. ఈ రెండు విషయాల్లో చాలా తేడాలు ఉండడంతో ఫల్గర్ పోలీసులకు ఆ ప్రియుడి మీద అనుమానం కలిగింది. ముంబై పోలీసుల్లా కాకుండా ఫల్గర్ పోలీసులు చాలా తెలివిగా విచారణ మొదలుపెట్టారు. మొదట ఏం చేశారంటే,
ఆ అమ్మాయి ముంబై నుండి ఇక్కడికి వచ్చిందని అర్థమైంది కాబట్టి ఇక అహ్మదాబాద్ వైపు వెతకాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఆ అమ్మాయి అదృశ్యమైన రోజు రాత్రి ముంబై నుండి ఈ ప్రాంతం వరకు ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. అలా ప్రతి దృశ్యాన్ని పరిశీలిస్తుండగా ముంబైకి శవం దొరికిన ప్రదేశానికి మధ్యలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో ఒక స్కూటీ వెళ్తున్నట్లు కనిపించింది. ఆ స్కూటీ వెనుక ఈ అమ్మాయి కూర్చుని ఉంది. ఆ స్కూటీ మరెవరిదో కాదు, హత్యకు గురైన కరోల్దే. ఆ స్కూటీ నడుపుతున్నది ఆమె ప్రియుడు షికో. దారి పొడవునా ఉన్న సీసీటీవీ కెమెరాలను ట్రాక్ చేస్తుంటే మరో విషయం బయటపడింది. వారి స్కూటీ వెనకాలే మరో బైక్ కూడా వస్తోంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడికే ఆ రెండో బైక్ కూడా వస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఆ అమ్మాయి శవం దొరికిన ప్రదేశం దాటిన తర్వాత అహ్మదాబాద్ వైపు వెళ్లే ఏ సీసీటీవీ కెమెరాలోనూ ఆ స్కూటీ కనిపించలేదు. దీన్ని బట్టి పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ అమ్మాయి ముంబై నుండి తన ప్రియుడితో కలిసి స్కూటీ మీద ప్రాణాలతోనే వచ్చింది కాబట్టి ఇది కేవలం శవాన్ని పడేసిన చోటు మాత్రమే కాదు, ఇక్కడే ఆమెను హత్య చేశారు. ఈ హత్యలో ప్రియుడు ఒక్కడే కాకుండా వెనక బైక్ మీద వచ్చిన మరో వ్యక్తి కూడా ఉన్నాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోలీసులు మళ్ళీ కరోల్ తల్లిని కలిశారు. ఈ షికో మీ అమ్మాయిని ఎందుకు చంపి ఉంటాడని మీరు అనుకుంటున్నారు అని అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, సార్, నాకు తెలిసి ఒక సమస్య ఉంది. నా కూతురు వాడినే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. 5-6 ఏళ్లుగా వారు ప్రేమించుకుంటున్నారు. మొదట మాకు ఇష్టం లేకపోయినా తర్వాత ఒప్పుకున్నాం. కానీ వాడు తన తల్లిదండ్రులకు చెబితే వారికి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసింది. బహుశా ఆ కారణంతో వాళ్ళు విడిపోవాలని అనుకున్నారేమో. అందుకే వాడు నా కూతురిని చంపాడా అనేది నాకు తెలియదు అని ఆమె చెప్పింది. దీంతో పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఒక ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ అబ్బాయి ఇంట్లో ఒప్పుకోలేదు. బహుశా అబ్బాయి విడిపోవాలని ప్రయత్నించి ఉంటాడు, కానీ ఈ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆమెను అడ్డు తొలగించుకోవాలని అతడు ప్లాన్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుకున్నారు. దాన్ని నిర్ధారించుకోవడానికి పోలీసులు ఆ ప్రియుడి సెల్ ఫోన్ రికార్డ్స్ బయటకు తీశారు. ఆ రాత్రి షికో, కరోల్ ఫోన్ లొకేషన్లు ఒకే దగ్గర ఉన్నాయి. వారిద్దరూ కలిసి హైవేలో ప్రయాణించారని, శవం దొరికిన చోట వారి ఫోన్లు చాలాసేపు ఉన్నాయని, ఆ తర్వాతే కరోల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిసింది. ఈ ఆధారాలు ఆ ప్రియుడిని, మరో వ్యక్తిని నిందితులుగా మార్చడానికి సరిపోతాయి. ఆ రెండో వ్యక్తి ఎవరో కూడా పోలీసులు కనిపెట్టారు. అతని పేరు దేవేంద్ర. అతడు షికోకి చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు పోలీసులు షికోను, దేవేంద్రను విచారణకు తీసుకొచ్చారు. పోలీసులు విచారణకు పిలిచినప్పుడు వారు మొదట నిరాకరించినప్పటికీ పోలీసులు వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్స్ మరియు సీసీటీవీ దృశ్యాలను చూపించడంతో వేరే దారి లేక అసలు ఈ హత్య ఎందుకు చేశారో, ఎలా చేశారో ఇద్దరు ఒప్పుకున్నారు. నిజానికి ఏం జరిగిందంటే, వారిద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు, కానీ షికో ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో అతడు కరోల్ను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో అతనికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. ఆ కొత్త అమ్మాయితో అతడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా పింకీకి దూరం జరిగాడు. 5 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఒక్కసారిగా ఫోన్ చేయడం తగ్గించి కలవడం మానేసి దూరం పెట్టేసరికి కరోల్ దిగ్భ్రాంతికి గురైంది. అందువల్ల వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒక సందర్భంలో అతనికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఆమె షాక్ అయింది. అతనితో గొడవ పడింది. అతడేం చెప్పాడంటే, మా ఇంట్లో ఒప్పుకోరు, మనం విడిపోదామని చెప్పాడు. కానీ అతన్ని ఆమె చాలా నమ్మింది. అతనితో విడిపోవడానికి సిద్ధంగా లేదు, కానీ అతడు మాత్రం ఆమెతో కలిసి బతకడానికి ఇష్టపడడం లేదు. క్రిస్మస్ పండుగను కూడా ఆమె సరిగ్గా జరుపుకోలేకపోయింది. కరోల్ కజిన్ సిస్టర్స్ ఆమెకు ఎంతో నచ్చజెప్పారు. అతడు నిన్ను వద్దంటున్నాడు కదా, బలవంతంగా పెళ్లి చేసుకుంటే మాత్రం ఎలా సంతోషంగా ఉంటావు, వాడిని వదిలేయ్, నీకు మంచివాడు దొరుకుతాడు అని ఎంత చెప్పినా ఆమె అతన్ని మర్చిపోలేకపోయింది. ఆ బాధలో రాసిందే ఆ ఉత్తరం. ఏ సమస్య వచ్చినా చివరి వరకు నీతోనే ఉంటాను అని అందులో రాసింది. ఈ పరిస్థితి చూసి అతనికి అర్థమైపోయింది, ఈమె తనను వదిలి వెళ్ళేలా లేదని. అందుకే ఆమెను చంపడం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాడు. జనవరి 24న తనను కలవడానికి రమ్మని పిలిచాడు. ఆమె తన తల్లితో హాస్పిటల్కు వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయలుదేరింది. ఇంకోవైపు షికో ఒంటరిగా ఈ హత్య చేయలేనని తన స్నేహితుడు దేవేంద్రను కూడా తోడు తెచ్చుకున్నాడు. పింకీకి దేవేంద్ర ముందే తెలుసు కాబట్టి ఆమె దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు అతడేమన్నాడంటే, మనం సరదాగా ఒక రైడ్కు వెళ్దాం,
చాలా దూరం వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. ఫల్గర్ ఏరియాలో ఆమెను చంపి అక్కడే పడేయొచ్చని అతడు ముందే ప్లాన్ వేసుకున్నాడు. అలా ఆమెను అహ్మదాబాద్ హైవే మీదకు తీసుకువచ్చాడు. అతడు ముందే అనుకున్న చోటుకి రాగానే రోడ్డు పక్కన ఆగాడు. షికో, పింకీ ఇద్దరు లోపలికి వెళ్ళి ఒంటరిగా మాట్లాడుకుందామని ఒక రాయి మీద కూర్చున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఇదే మనకు ఆఖరిసారి, ఇక మన మధ్య ఏ సంబంధం లేదు అని అతను తన నిర్ణయాన్ని చెప్పాడు. దీంతో పింకీకి కోపం వచ్చింది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. వెంటనే అతడు పింకీ గొంతును నులిమాడు. ఆమె స్పృహ కోల్పోయింది. అప్పుడు దేవేంద్ర కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆమెను మెయిన్ రోడ్డు నుండి 15 అడుగుల దూరం లోపలికి ఇడ్చుకెళ్లారు. అక్కడ ఎంత అరిచినా ఎవరికీ వినిపించదు. లోపలికి తీసుకెళ్లాక షికో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతును కోశాడు. ఆ తర్వాత కోపంతో ఆమెను పొడిచాడు. అలా గుండెలో పొడిచినప్పుడు ఆ కత్తి ముక్క విరిగి గుండెలోనే ఉండిపోయింది. పిడి మాత్రమే వాడి చేతికి వచ్చింది. ఆ దాడిలో ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమెను ఎవరూ గుర్తుపట్టకూడదని ఒక పెద్ద రాయి తీసి ముఖం మీద వేసేశాడు. అప్పుడు ఆమె ముఖం పూర్తిగా ఛిద్రమైపోయింది. ఆమె గుర్తింపు తెలియకూడదని ఆమె దగ్గర ఉన్న ఐడి కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను పొదల్లో పడేశారు. సాధారణంగా అక్కడ ఎవరూ బండి ఆపరు. కానీ ఒక వ్యక్తి మూత్ర విసర్జన కోసం ఆపడం వల్ల శవం బయటపడింది. లేకపోతే ఆ శవం పూర్తిగా కుళ్ళిపోయి ఎప్పటికీ ఎవరికీ తెలిసేది కాదు. హత్య తర్వాత దేవేంద్ర తన బైక్ మీద వెళ్ళిపోగా షికో ఆ అమ్మాయి స్కూటీ తీసుకుని కొంత దూరం వెళ్ళాడు. అక్కడ ఒక పొదలో స్కూటీని మరియు ఆమె వస్తువులను పడేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడు దేవేంద్ర బైక్ ఎక్కి ముంబైకి తిరిగి వచ్చాడు. ఏమీ తెలియనట్లు తన పనిలో నిమగ్నమైనట్లు చెప్పుకొచ్చాడు. సార్, నేను ఆమెను చంపాలని తీసుకువెళ్ళలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న సమస్య పరిష్కరించుకుందామని వెళ్ళాము. కానీ అక్కడ ఆవేశంలో హత్య చేశాను అని పోలీసులకు చెప్పాడు. అతడు ఇలా ఎందుకు చెప్పాడంటే, పక్కా ప్లాన్ చేసి చంపితే ఎక్కువ శిక్ష పడుతుంది, క్షణికావేశంలో చంపితే తక్కువ శిక్ష పడుతుందనేది అతని ఆలోచన. కానీ పోలీసులు అతని మాటలు నమ్మలేదు. ఆవేశంలో చంపేవాడు అంత దూరం కత్తి ఎందుకు పట్టుకెళ్తాడు? ఎవరైనా జేబులో కత్తి పెట్టుకుని తిరుగుతారా? పైగా నీ ప్రియురాలతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి వెళ్తూ నీ స్నేహితుడిని ఎందుకు తోడు తెచ్చుకున్నావు అని పోలీసులు అతడిని నిలదీశారు. కాబట్టి ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని అర్థమవుతోంది. ఇప్పుడు అతడు ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా అబద్ధమా అని చూస్తే క్రైమ్ సీన్ వద్ద ఆ అమ్మాయి హత్యకు గురైన తీరుకు షికో చెప్పిన విషయాలకు 100కు 100% సరిపోయాయి. అంటే ఆ హంతకుడికి మాత్రమే తెలిసిన నిజాలను అతడు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి స్కూటీని, ఆమె వస్తువులను ఏ ప్రాంతంలో దాచాడో చెప్పగా పోలీసులు అక్కడికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో వీరిద్దరూ కలిసే ఈ హత్య చేశారని ఖరారైంది. షికో తన ప్రియురాల్ని చంపడానికి మోటివ్ ఉంది. కానీ అతని స్నేహితుడు దేవేంద్ర ఎందుకు ఈ హత్యలో పాల్గొన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. స్నేహితుడంటే అప్పు ఇచ్చి సాయం చేస్తారు, ఉద్యోగం ఇప్పించి సాయం చేస్తారు. కానీ హత్య చేయడానికి కూడా సాయం చేస్తారా? ఆ స్నేహితుడి పాత్ర ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఏదేమైనా వారిద్దరూ కలిసే ఈ హత్య చేశారని శాస్త్రీయంగా, సాక్ష్యాల పరంగా రుజువైంది. దీంతో పోలీసులు ఇద్దరిపై హత్యా కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండి విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. పింకీ కరోల్ అదృశ్యమై అనాథగా శవమై దొరికిన తర్వాత ఆ తల్లి ప్రపంచం కుప్పకూలిపోయింది. పాపకు 3 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెకు తన కూతురే ఊపిరి అయింది. కూతురు కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించి తనను కంటికి రెప్పలా చూసుకుంటుంటే ఆ తల్లి ఎంతో సంతోషపడింది. అలాంటి ముద్దుల కూతురు ఇంత ఘోరంగా హత్యకు గురైతే ఆ తల్లి పడే వేదనను వర్ణించడానికి పదాలు చాలవు. కూతురు లేని ఆ ఇల్లు, ఆ జీవితం ఆమెకు ఒక చిమ్మ చీకటి లాంటిది. ఇప్పుడు ఆ తల్లికి ఉన్న ఏకైక ధ్యేయం తన కూతురిని కడతేర్చిన మృగాలకు శిక్ష పడేలా చూడడం మాత్రమే. ఆ ఒక్క లక్ష్యంతోనే ఆమె బతుకు పోరాటం చేస్తోంది. హంతకులు జైలులో ఉంటూ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టు వారి పాపాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిసారి బెయిల్ను నిరాకరిస్తూనే ఉంది. కేసు విచారణ వేడి మీద ఉన్న ఆ రోజుల్లో ఒకరోజు ఆ తల్లి ఏదో పని మీద షాప్కి వెళ్ళి తిరిగి వస్తోంది. అప్పుడు హఠాత్తుగా ఒక బైక్ వచ్చి ఆగింది. హెల్మెట్లు ధరించిన ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఆమె దగ్గరకు వచ్చి చాలా తేలిగ్గా మాట్లాడారు. మేడం, జరగాల్సిందేదో జరిగిపోయింది. వాడేదో చిన్న పిల్లాడు,
తెలియక పొరపాటు చేశాడు. మీరు ఈ కేసును వెనక్కి తీసుకోండి, మీకు 1,00,00,000 రూపాయలు ఇస్తాం, ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేయండి అని బేరసారాలు మొదలుపెట్టారు. ఒక తల్లికి తన కూతురి ప్రాణం కన్నా డబ్బు ఎక్కువని ఆ మనుషులు ఎంతలా తక్కువ అంచనా వేశారో చూడండి. కానీ ఆ తల్లి కళ్ళల్లో అప్పుడు ఆవేదన లేదు, ఒక సింహం లాంటి పౌరుషం ఉంది. 1,00,00,000 రూపాయల ఆశ చూపినా ఆ తల్లి మాటలో ఏమాత్రం తడబాటు లేదు. నేను నా కూతుర్ని అమ్ముకోను, కేసును వెనక్కి తీసుకోను, నా కూతుర్ని అత్యంత క్రూరంగా చంపిన వాడికి శిక్ష పడేలా నేను పోరాడుతూనే ఉంటాను అని తెగేసి చెప్పింది. ఆ మాటలకు వారు కంగుతిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. షికో కుటుంబ సభ్యులో లేదా వారి బంధువులో ఇలా డబ్బుతో కేసును నీరుగార్చి ఆ తల్లి నోరు మూయించాలని చూశారు. కానీ ఆమె నీతిని ధైర్యాన్ని వారు కొనలేకపోయారు. ఈ కేసులో పోలీసుల దగ్గర ఉన్న బలమైన ఆధారాలు, శాస్త్రీయమైన సాక్ష్యాలు చూస్తుంటే నిందితులు తప్పించుకోలేరని స్పష్టమవుతోంది. ఈ కేసులో నిందితులకు ఎలాంటి శిక్షలు పడాలని కోరుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.